సినిమా విడుదల కాకుండానే రామ్ చరణ్ ధృవ జూనియర్కి ఒక విషయంలో అనుకోని షాక్ ఇవ్వడంతో ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన టాప్ యంగ్ హీరోల సినిమాల్లో రికార్డులన్నీ సరైనోడు జనతా గ్యారేజ్ మూవీలు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేవు. ఈ ఏడాది గ్యారేజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మరో నెలలో ఈ ఏడాది కంప్లీట్ అవ్వబోతోంది. ఈ క్రమంలోనే గ్యారేజ్ను బీట్ చేసే సినిమా ఏదైనా వస్తుందా అన్న ఆశ ఉంటే అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధృవ సినిమాపై ఆశలు ఉన్నాయి. అయితే ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడ్డ ధృవ చిట్ట చివరకు చాలా లేటుగా ఈ ఏడాది చివరకు వస్తున్న విడుదల కాకుండానే జనతా గ్యారేజ్ రికార్డులను చెరిపేయడం ఇప్పుడు మెగా అభిమానులకు జోష్కి ఇచ్చే న్యూస్గా మారింది. దీంతో చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. ఇక న్యూస్ వివరాల్లోకి వెళ్తే ధృవ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన 4.5 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. ఇది టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు. జనతా గ్యారేజ్ ట్రైలర్కు 10.5 గంటల సమయంలో 1 మిలియన్ వ్యూస్ రికార్డు వస్తే ఆ రికార్డును ధృవ ఇప్పుడు 4.5 గంటల్లోనే బ్రేక్ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది. కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ నెంబర్ 1 మూవీ బాహుబలి అయితే నెంబర్ 2గా శ్రీమంతుడు 85.2 కోట్లు షేర్ సాధించిన విషయం తెలిసిందే. ఇక జనతా గ్యారేజ్ 3వ స్థానంలో 81.3 కోట్ల కలెక్షన్స్తో 3వ స్థానంలో ఉండటంతో ఇప్పుడు ఆ 3వ స్థానం రికార్డును ఖచ్చితంగా ధృవ బ్రేక్ చేసి తీరుతుంది అనే విపరీతమైన నమ్మకంతో చరణ్ అభిమానులు ఉన్నారు. దీనికి తోడు మొన్న విడుదలైన ధృవ ట్రైలర్ సూపర్ సక్సెస్ కావడంతో తమ ఆశలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని కలల్లో మెగా అభిమానులు రాబోతున్న డిసెంబర్ 9 గురించి ఎదురు చూస్తున్నారు. అయితే డిసెంబర్ 1 తర్వాత ప్రజలకు ఈ కరెన్సీ కష్టాలు మరింత పెరిగిపోతాయని ఆర్థికవేత్తలు విశ్లేషణ చేస్తున్న నేపథ్యంలో ఆ మాటలే నిజమైతే ధృవ కలెక్షన్ పరంగా ఊహించిన కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని టాలీవుడ్ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు చరణ్ ధృవ ఈ రేంజ్లో కలెక్షన్ సాధిస్తుందా లేదా చూడాలి. ఏది ఏమైనా ధృవ ట్రైలర్కు వస్తున్న రెస్పాన్స్ సినిమా మీద అంచనాలు సైతం భారీగా పెంచేసింది.